నీ వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. జీవ స్వరములు దైవ కార్యాలు ఎల్లవేళల ప్రచురించును. హెవెన్ హెవెన్ హెవెన్. అందరికీ వందనాలండి. మరి వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన రాజ్యాన్ని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు వరకు అందరినీ క్షేమంగా కాచి కాపాడిన దేవా, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో నా ప్రభా ఎన్ని ఉన్నా అన్నిస్తున్నా, మీరు లేకుండా మేము బ్రతకలేము ప్రభా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. నేను ఇచ్చే రాజ్యముకు వారసులుగా ఉండటాన్ని కృప మాపై కుమ్మరించమనే నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి శ్రమల దినాల్లో మనం ఉన్నాం కదా. మరి యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పజెప్పారు, సిలువ వేయడానికి అప్పగించారు. మరి ఎవరండి? యూదులు. అది ఎలాగనేది మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తుని సిలువ వేయడం. యేసు రోమా గవర్నర్ అయిన పిలాతునికి అప్పగించుట. యేసుక్రీస్తుని రోమా పిలాతుకి అప్పగించారు. అలాగే యోధా, ఇస్కరియోతు యోధా మరణం. అలాగే యేసు పిలాతు ఎదుట నిలవబెట్టుట, యేసును సిలువ వేయుట, యేసు మరణం. ఈ 4 విషయాల గురించి మనం మరి మాట్లాడుకుందాం ఈరోజు. యేసుని పిలాతు దగ్గరికి గవర్నర్ అయిన రోమాకి గవర్నర్ అయిన సరే పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరంటే ఆ రోజు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు ఆయనను బంధించి పొంతు పిలాతునకు అప్పగించిరి. 27వ అధ్యాయం 1-2 వచనాలు. ఎందుకంటే అంతకుముందు ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీళ్ళందరూ ఆయన్ని గెత్సెమనే వనములో తోటలో ఆయన్ని ఆ రాత్రి బంధిస్తారు. యూదా వాళ్ళకి అప్పగిస్తారనమాట. అప్పగించినప్పుడు ఆయన్ని పట్టుకొని తీసుకొని వస్తారు. అప్పుడు రాత్రి సమయం అని మనం అనుకోవాలి. ఉదయాన్నే పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు ఆ రాత్రి కయప వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తారనమాట. ఆ తర్వాత ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు ఆయనను బంధించి పొంతి పిలాతుకి అప్పగించారన్నమాట. 1-2 వచనాల్లో ఉంటుంది. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విషయం ఉంటుంది. అలాగే ఈ అప్పగించిన తర్వాత ఆయనని ఎంత భయంకరంగా ఆయన్ని హింసిస్తుంటే అప్పుడు యోధా ఇస్కరియోతుకి పశ్చాత్తాపం వస్తుంది అనమాట. ఎంత చూసి అయ్యో ఈ నీతిమంతుని రక్తాన్న నేను అనవసరంగా అప్పగించానని చెప్పేసి చాలా బాధపడి అసలు పశ్చాత్తాపడి ఆ 30 ఎండిన నాణేలను తీసుకొని వెళ్ళిపోయి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తాడన్నమాట. వెళ్ళి ఇవ్వండి మీ అని వాళ్ళకి ఇస్తాడు. అయితే నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశానని చెప్పి వాళ్ళకి చెప్తాడనమాట. అయ్యో నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అని చెప్పి అప్పగించి పాపం చేశానని చెప్పి యోధా తనకు తాను చాలా పశ్చాత్తాపడతానమాట. ఎందుకంటే ఏ పాపము ఎరుగడు ఆయన, అసలు ఎంత పాపము కూడా లేని పరిశుద్ధుడైన నీతిమంతుడైన ఆ తండ్రిని ఆయనతోనే ఉంటూ, ఆయనతోనే నడుస్తూ, ఆయనతోనే తింటూ, ఆయనతోనే ఆయన గిన్నెలో పానం చేసేది ఈయన కూడా పానం చేసి ఆఖరికి ఆయన అప్పగించాడు. అయితే ఆయన అప్పగించాడు అంటే అక్కడ అది ఆ ప్రకారంగా జరగాలి. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు. ఆయన తండ్రి ఆ కుమారుని ఇక్కడికి ఎందుకు పంపించారంటే బలిపశువుగా పంపించారన్నమాట. ఆ బలిపశువు వలన, ఆ పరిశుద్ధుని రక్తము వలన మరి మనుషుల యొక్క పాపాలకి క్షమాపణ. ఇదే మరి ఆర్ఆర్కే మూర్తి గారు గౌరవనీయులు, మరి పరిశుద్ధులు, ఆయన అయితే అపస్తులు, ఆయన మహానిష్ట కలిగిన బ్రాహ్మణుడు అనమాట. అయితే ఆయన కూడా ఆ యొక్క భగవద్గీతలు అవన్నీ చదివి అప్పుడు చెప్తాడు, ఒక పరిశుద్ధుని రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని అందులో కూడా వ్రాయబడి ఉందని. మరి అవన్నీ నిష్ట కలిగిన మరి భగవద్గీతలు అవన్నీ రామాయణంలో చదివి వచ్చిన ఆయన పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ఇదే పరిశుద్ధ గ్రంథమని, యేసుక్రీస్తే దేవుడని, ఆయనే నిజమైన రక్షకుడని, ఆయన ద్వారానే రక్షణని, పాప క్షమాపణని, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పాప క్షమాపణని ఆయన నొక్కి వక్కాడించారనమాట. అందుకే
మనము కూడా ఆయన పరిశుద్ధన రక్తము ద్వారానే పాప క్షమాపణ. ఈయన నిరపరాధి, ఆయనకి తెలుసు. ఆ యూదా ఇస్కరియోతు, అయ్యో నిరపరాధి రక్తము ద్వారా నేను పాపం చేశాను, ఆయన అప్పగించి పాపం చేశాను పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణేలు ఆ దేవాలయంలో పెద్దలకు తీసుకెళ్తున్నా. మాకు తెలియదు, నువ్వేం చేసుకుంటావో మాకెందుకయ్యా అందరు, నువ్వు మాకు అడిగింది మేము చేసాం, మేము నీకు ఇచ్చామని అంటారు. అయితే అప్పుడు ఆయన సిగ్గుపడి బాధపడి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణేలు ఆ మందిరంలో పారేసి వెళ్ళిపోయి ఉరేసుకుని చనిపోయినట్టు మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తామన్నమాట. ఆ వెండి నాణెములు ఆలయంలో 5వ వచనంలో ఉంటుంది. పారవేసి ఉరివేసుకొని మరణించను. యెషయా ప్రవక్త లేఖనము ఇది నెరవేరిందనమాట. అది లేఖనం నెరవేరాలి, ఆ నెరవేరాలి కనుక ఆ పని ఆ యోధా ప్రవక్త ద్వారా జరిగిందనమాట. ఆ లేఖనం నెరవేరాలన్న పాట, ఒక మంచి పాటను, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము మోయుటకై పావనుడేసుని రక్తమునోగల 30 నూకల మూటదిగో, అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టుకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. హల్లెలూయా. ఆ యొక్క మరి అప్పగించటానికి ఆ 30 రోకలు తీసుకొని ఆ నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించి పాపం చేశానని బహుశా కిందపడి డొల్లి ఏడ్చుంటాడు. ఎందుకంటే ఆ పవిత్రుని వెంట నడిచాడు ఈయన, ఆయన దగ్గర తిన్నాడు, అన్నీ ఉండి ఆఖరికి ఆయనను అప్పగించి ఈ శిలువ వేయటం, కొట్టడం, ఈ రక్తం చిందించడం అన్నీ చూసి ఇంకా భయపడిపోయి కింద పడిపోయి మరి ఊరేసుకొని చచ్చిపోయాడు అనమాట. అలాగే యేసుని అధిపతి అని పిలాతుని దగ్గర తీసుకెళ్తారు. పశ్చాత్తాపడి ఆ యూదా చనిపోయిన తర్వాత ఈ బంట్రోతులు, ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ కూడా ప్రభువుని తీసుకొని ఆ పిలాతుని దగ్గరికి తీసుకెళ్తారు అన్నమాట. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు ఏం మాట్లాడుతున్నట్టు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగ్గా నీవన్నట్టే అని చెప్తాడనమాట. ఆయన అడుగుతాడు, అంటే అక్కడంతా గవర్నర్ అంటే అక్కడ ఏది జరిగినా ముందు ఆయన దగ్గరకు తీసుకొని రావాలి, ఆయనే అక్కడ తీర్పు చెప్తాడనమాట. అయితే ఆయన అడుగుతాడు, నువ్వు యూదుల రాజువు నువ్వేనా అంటే నువ్వు అన్నట్టే అని చెప్తాడనమాట. ఆ మాట అనేటప్పటికీ ఇంకా మరి పిలాతుకి కోపం వస్తుంది అనమాట. అయితే వాళ్ళందరూ అనమాట ఆయన చంపాలి, సిలువ వేయాలి, కొట్టాలి అని చెప్పేసి అందరూ ప్రజలందరూ చెప్తా ఉంటే వాళ్ళు అంటారు, మరి ఈయనలో ఏ తప్పు నాకు కనబడతలేదే, దేని మూలంగా ఈయన నేను సిలువ వేయాలి, ఈయన నీకు శిక్ష విధించాలి అని పిలాతు అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళంటారు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కొంతమందిని తీసుకొస్తారు, యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కొంతమందిని తీసుకొస్తారు. ఇతడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో నేను కడతానని చెప్తున్నాడండి, అది జరిగే పని, ఇది అబద్ధం అని చెప్పేసి అది. ఆ తర్వాత ప్రభు చెప్తాడనమాట కొన్ని మాటలు. ఆ మాటలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఇంకా దీంతో ఎందుకు మరి ఈయన శిక్షించండి, ఈ 3 దినాల్లో కట్టడం అది సాధ్యం కాదు కదా అని ఆయన్ని మరి సిలువ వేయాలని అంటారు. అయితే పిలాతు ఏమంటాడంటే, పిలాతు ఆశ్చర్యపడతాడు, నిరపరాధిని మీరు ఏమి చెయ్యవద్దు అని దేవుడు చెప్పాడని భార్య చెప్తుంది అనమాట. భార్య చెప్తుంది పిలాతుకి, ఆయన నిరపరాధి, మరి ఆయన్ని మీరేం చేయొద్దు, ఆ పాపం మనకు రావద్దు అని చెప్పేసి అని అంటాడు. ఈయన మీద నాకు ఏ దోషం కనబడతలేదు, ఈయన ఎందుకు మీరు సిలువ వేయమంటున్నారంటే, సిలువ వేయండి చంపండి అనంటే. అయితే పస్కా పండుగ నాడు మరి యూదుల్లో అక్కడ ఒక ఆచారం ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక ఖైదీని విడుదల చేయడం అనేది ఒక ఆచారం. ఆ ఆచారంలో నేను యేసుక్రీస్తును మరి విడుదల చేయనా, బరబ్బా అంటే ఒక బందిపోటు దొంగ, భయంకరమైన మరి హంతకుడు, అలాంటి వాడు ఉన్నాడు, అతన్ని లేకపోతే యేసుక్రీస్తునా అని పిలాతు అడిగితే, బరబ్బాని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని ప్రజలందరూ ఏకకంఠంతో 1కి 2 సార్లు 3 సార్లు కూడా అదే మాట వాళ్ళు చెప్తారన్నమాట. అప్పుడు ఆశ్చర్యపోతాడు పిలాతు, అయ్యో ఈ నిరపరాధి చూసి. అప్పుడు పిలాతు కూడి వచ్చిన జనులతో, నేను ఎవరిని విడుదల చేయగోరుచున్నాను, బరబ్బాని విడుదల చేయగోరుచున్నానా, యేసుని విడుదల చేయాలని అడిగితే, బరబ్బానే విడుదల చేయండి, యేసుని సిలువ వేయమని చెప్పేసి అందరూ కూడా మరి ఏకకంఠంతో చెప్పినప్పుడు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడట్లేదే అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఇక ఆయన ఎంత చెప్పినా వీళ్ళంతా ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయండి అని కేకలు వేస్తారనమాట. అప్పుడు
పిలాతు ఇంకా ఏమి చేయలేక నీ నీతిమంతుని జోలికి నేను పోలేను, ఈయన నిరపరాధి, ఈయన శిక్షించడానికి నా వల్ల కాదని చెప్పి నీళ్లు తీసుకొని చేతులు కడుగుకొని యేసుని ఆ ప్రజలకు అప్పగించేస్తాడనమాట. బరబ్బాను మాత్రం విడుదల చేస్తాడు. ఎంత భయంకరం అండి! ఆ బరబ్బా అంటే ఎంతోమందిని చంపి మరి భయంకరమైన బందిపోటు దొంగ అనమాట. అలాంటి వ్యక్తిని విడిపించడానికి ప్రజలు ఇష్టపడ్డారు, కానీ నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన మాత్రం, నిరపరాధి అయిన యేసుక్రీస్తుని మాత్రం విడుదల చేయడానికి ఇష్టపడ్డా. ఇది లేఖనం ప్రకారం జరగాలి అంతే. ఎందుకంటే ఆనాడు తండ్రి అయిన దేవుడు ఈ యొక్క పరిశుద్ధుడైన ఈ ఈయన మరి గొర్రెపిల్లలాగా శిలువ మీద వధ చేయబడాలని చెప్పేసి ఆయన ఆనాడు చెప్పిన ఆ లేఖనం నెరవేరాలని చెప్పేసి దేవుడు అలాగే ఆ ప్రభువును మాత్రం వాళ్ళకు అప్పగించారన్నమాట. యేసుక్రీస్తుని పిలాతు ప్రజలకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. నిజంగా 27వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, ఆయన వస్త్రమును తీసివేసి ఎర్రని అంగీని తొడిగించి తలపై ముండ్ల కిరీటం ఉంచి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో పెట్టి యూదుల రాజా నీకు శుభము అని కేకలేశారనమాట. ఆయన వస్త్రాన్ని తీసేశారు. దానికి బదులు ఎర్రని వస్త్రం ఆయనకు తొడిగించి మరి ఆయనకు చేతిలో రెల్లు నుంచి యూదుల రాజాని ఎంత హేళన చేశారు, ఎంత అవమానపరిచారు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడండి, నీతిమంతుడండి, నిరపరాధి అయిన ఆ దేవదేవుని ఈ పనికిమాలిన వారు నీచులో మనమే. ఎవరో కాదండి, ఆ బరబ్బా అంటే ఎవరు? మనమే. మనం మంచిని ఎప్పుడు గ్రహించే వాళ్ళం కాదు, చెడు చేసేవాళ్ళమే, కానీ మంచిని మాత్రం గ్రహించే వాళ్ళం కాదు. అలాంటి భయంకరమైన ప్రజలు ఆ యొక్క నిరపరాధిని మరి నీతిమంతుని సిలువ వేయడానికి మరి ప్రజలకు అప్పగిస్తే వాళ్ళు తీసుకెళ్తా అక్కడ గొల్గొతా అనబడిన స్థలానికి తీసుకెళ్ళేటప్పుడు ఎలా చేశారో మనం చూద్దాం. ఆయనను అపహసించారండి. ఆహా, నువ్వు నిజంగా రాజువైతే నువ్వు రక్షించుకో అని అలా అపహసించారు. అలాగే ఆయన మీద ఉమ్మి వేశారంటే, ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన తల మీద కొట్టారండి. ముండ్ల కిరీటం పెట్టి నొక్కితే రక్తం ఇలా ఉబికి వచ్చేసిందండి. నిజంగా అయ్యో ఆ శ్రమ. నిజంగా మనమైతే చిన్న ఏదైనా దెబ్బ తగిలితే ఎంత బాధ. నిజంగా ఆ కరుణామయుడు సినిమాలో చూపిస్తారా, అది నిజంగా అట్లా పెడుతుంటే చూడలేక కళ్ళు మూసుకుంటాం మనం. అది ఓన్లీ అక్కడ తెర మీద బొమ్మ. అయితే నిజంగా ఆ దేవదేవుని అలాగా చేశారండి ఆనాటి యూదుడు. అలాగ సిలువ వేశారు ప్రభువుని. తీసుకెళ్తా ఉంటే ఆ సిలువ మొయ్యలేక సిలువ మీద పెట్టి, ఆ సిలువ మీద మెడ మీద పెట్టి కొరడాలతో కొట్టుకుంటూ ఆయన్ని ఆ గొల్గొతా అనబడిన స్థలానికి తీసుకెళ్తున్నారండి. కొడుతుంటే పడిపోతున్నారు. అయినా సరే ఎవ్వరు మధ్యలో మాత్రం మరి ఒక సీమోను అని ఆయన వస్తే ఆయన మీద పెట్టి అక్కడి నుంచి ఆయన మొయ్యలేకపోతుంటే తీసుకెళ్ళి ఆ గొల్గొతా అనేవాడి స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ఆయన సిలువ వేయడానికి అప్పగిస్తారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యేసు ప్రభుని ఆ సిలువ మీద పడుకోబెట్టి మేకులతో ఆ 2 చేతులకి 2 మేకులు ఆ పక్క ఈ పక్క కొట్టి, తల మీద ముళ్ళ కిరీటము పెట్టి, 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి చీలలు కొట్టినప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో. కానీ నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఇంకెవరి కోసమో, నీ కోసము నా కోసమే ఆ తండ్రి ఆ శిలువ మీద మరణం పొంది అస్సలు ఒక్క మాట కూడా బదులు మాట్లాడకుండా నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద శిలువ వేయబడిన ఆ నీతిమంతుని, ఆ ప్రేమామయుడిని, ఆ కరుణామయుడిని చూస్తే గుండెలు బాదుకుండా తల్లి అయిన మరియా అక్కడ అందరూ కూడా కన్నీటితో అసలు వీడ్కోవాలన్నమాట. అయితే ఆ యూదులు మాత్రం ఆయన్ని ఆ సిలువ వేసి ఆ పక్కన ఈ పక్కన 2 బందిపోటు దొంగల్ని సిలువ వేశారు. అంటే దొంగలతో సమానంగా దేవుణ్ణి నిలవబెట్టారండి. అప్పుడు ప్రభువు ఆ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆయన సిలువ వేస్తే
చీకటి కమ్మిపోయిందండి. చీకటి అంటే ప్రభు ఆయన కన్ను మూస్తున్నాడు అనమాట. నిజంగా దేవుడు ఆయన ఈ లోకానికి వెలుగు తెచ్చాడండి. మళ్ళీ ఆయన మరణము చీకటి అయిపోయిందనమాట. ఆయన మరణించే ముందు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు మరి లోకమంతా చీకటి అయిపోయింది, తెర 2గా చీలిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగా ఆ ప్రభువున శిలువ మీద మరి కొట్టి ఆ డొక్కలో బల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీరు కారింది. మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలా ఎందుకంటే నీలాంటి నాలాంటి పాపుల కొరకు, దౌర్భాగ్యుల కొరకు, నీచుల కొరకు, మనందరి కొరకు ఆయన ఆ శిలువ మీద మరణము పొంది ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలని పవిత్రపరచడానికి ఆయన రక్తాన్ని శిలువ మీద చిందించిన పవిత్ర మూర్తి ఆ యేసు క్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు. నిజంగా ఆయన నీ లోకానికి పంపించి మరి ఎందుకు చేయాలండి ఇవంతా? ఎందుకంటే ఆయన రాకడ ఇప్పుడైతే ఆయన గొర్రె పిల్లవలే వచ్చాడు. ఈసారి వచ్చేటప్పుడు కొదమ సింహమై వస్తాడండి. ఆ రాకడకు సూచనలన్నీ మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. సరే కదా, ఈ ఒక 10 డేస్ ముందు మలేషియాలో బయలుదేరిన విమానం ఏమైపోయిందో తెలీదు. 270 మంది మనుషులు అందులో అసలు ఆ విమానమే అంతు లేకుండా వెళ్ళిపోయింది. అలాగే మరి నిజంగానే ఎక్కడెక్కడో మరి భయంకరమైన అగ్ని ప్రమాదాలు, వేల మంది, వందల మంది చనిపోవడం, వేల మంది చనిపోవడం, యాక్సిడెంట్లు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా దేవుడు ఆ మహా పరాక్రమశాలి అయిన ఆయన ప్రత్యక్షము కాకమునుపు అగ్ని ఆవిరిని పుట్టిస్తా అన్నాడు. నిజంగానే మరి సూర్యుడు చంద్రుడు చీకటిగాను రక్తంగాను మారిపోతాయని చెప్పాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అలాంటివన్నీ కూడా మనము చూడకుండా పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధంగా బ్రతికి మన మాటలలోనూ క్రియలలోనూ అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారముగా, ఎందుకంటే ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలను పరిశుద్ధపరచుకొని ఆ పాపాల ద్వారా ఆ పాపాల నుండి విడుదల పొంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుడిపార్శ్వమున కూర్చోడానికి మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిజంగానే ఆ శిలువ రక్తం ద్వారా మన పాపాలను కడుక్కోవాలి అని పరిశుద్ధుడు ఆయన చెప్పారు. కాబట్టి ఇదంతా జరిగింది, ఇది యథార్థమని మనం గ్రహించాలి. ఎందుకంటే మరి పరిశుద్ధ హోలీ ల్యాండ్ మరి యెరూషలేములో ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు చాలామంది ఎంతోమంది ఆ పరిశుద్ధ యెరూషలేము చూసి అక్కడ విషయాలన్నీ యథార్థమైనవి. ఈ బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంది. మరి ఆ యెరూషలేము పట్టణాన్ని మరి మనం చూసి మనము కూడా మరి దేవుడు ఒకవేళ దీవిస్తే మనము కూడా వెళ్ళి చూడడానికి ఇష్టపడము. ఆయన సమాధి, ఆయన సిలువ వేయడిన స్థలం, ఆయన మరి జన్మించిన ఇవన్నీ కూడా గొల్గొతా కొండ, ప్రతిది కూడా ఆ పరిశుద్ధ యెరూషలేములో ఉన్నాయి. అక్కడ మనం చూడవచ్చు. అలా గలిలయ సముద్రము, మరి యోర్దాను నది, ఇవన్నీ కూడా చూసి రావడం ఎంతో పరిశుద్ధం. ఎందుకంటే ఈ లోకంలో ఆయన జీవించిన కాలం అంతా కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ పరిశుద్ధుడైన, ఆ నీతిమంతుడైన ఆ దేవుని ఆ శిలువ మీద మరి ఎంత భయంకరమైన ఘోరముగా ఆయనను సిలువ వేశారు. అయితే మరణించి పరిశుద్ధుడు ఆ 3 గంటల మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు చీకటి, దేశమంతా చీకటి కమ్మింది. ఆ తర్వాత ఇంచుమించు 3 గంటలకు యేసు అక్కడ ఆ శిలువ మీద ఉండి ఏలి ఏలి లామా సబక్తాని అని అరిచారనమాట. అరిస్తే బిగ్గరగా కేక వేశారు, ఏలి ఏలి లామా సబక్తాని అంటే దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టితివి అని అర్థం. అంటే ఇంకా చివరి గడి అనమాట. ప్రభు మరి ఇంకా మరణం అంతే. అందుకే నా చెయ్యి విడిచిపెట్టావా ప్రభా, ఇప్పటి వరకు నన్ను నడిపించిన తండ్రి నన్ను విడిచిపెట్టావా అని చెప్పేసి ఆ హెబ్రీ భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అని పిలిచారన్నమాట. అప్పుడు ఇలా ఏలి అని పిలుస్తున్నాడని వాళ్ళందరూ అనుకున్నారు. అయితే ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశాడు, నా చెయ్యి విడిచావా ప్రభువా, నా దేవా నా దేవా నా చెయ్యి విడిచావా అని చెప్పేసి అనగా గట్టిగా బిగ్గరగా కేక వేయగా ఆయన మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అనుంది 50వ అధ్యాయం 27వ అధ్యాయంలో 50వ వచనంలో
ఆ వాక్యం వచనం రాయబడింది. మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర రెండుగా క్రింది పైనుంచి క్రిందికి రెండుగా చిరిగెను. దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగెను అని వ్రాయబడి ఉంది. మరి ఆ తర్వాత ఆ యొక్క సూచక్రియలన్నీ ఇక్కడ వ్రాశారనమాట మత్తయిలో. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు తిరిగి లేచి అనేకులకు కనబడి అక్కడున్న శతాధిపతి కావలి వారు కూడా ఇది చూచి ఆశ్చర్యపడి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని అప్పుడు నమ్మారనమాట. నిజంగా ఈయన దేవుని కుమారుడే. ఎప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన బ్రతికుండంగా ఎవరు కూడా నమ్మలేదండి. నేనే ఆయనను, నన్ను చూసిన వారు ఆయన చూస్తారు, ఆయన చూసిన వారు నన్ను చూసినట్టే అన్న మాటలు వినకుండా ఆ మాటల వల్ల ఇతడు పాపి, ఇలా మాట్లాడుతున్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించట్లేదు, ఇవన్నీ పెట్టి ఆయన సిలువ వేయాలని కొట్టి నానా హింసలు పెట్టి అన్ని చేసి సిలువ వేసి మరణించిన తర్వాత ఈ సూచక్రియలు, ఈ మాటలు ఇవి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయన్నమాట. ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన వారు అనేకులు లేచి అక్కడున్న శతాధిపతి కావలి వారు కూడా వారిని చూసి భయపడ్డారన్నమాట. అప్పుడు కానీ నిజంగా ఈయనే దేవుని కుమారుడు అని వాళ్ళు గ్రహించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు వాళ్ళు రక్షించబడ్డారన్నమాట. నిజంగానే ఆయన సన్నిధిలో మనమందరము ప్రభువా నిజమే మా కొరకు నాయన ఆ సిలువ మీద మరణము పొందావయ్యా, నువ్వే మమ్మల్ని రక్షించే దేవుడవు, నువ్వే మమ్మల్ని కాపాడే దేవుడవు, నువ్వే మమ్మల్ని కనికరించే దేవుడవు, నువ్వే నా ప్రభా, నీ వలననే రక్షణ, నీ పరిశుద్ధ రక్తం వల్లనే మా పాప క్షమాపణ, నువ్వే మమ్మల్ని రక్షించే దేవుడవు నా తండ్రి అని పరిశుద్ధ నీ యొక్క వ్యసనాల నుంచి విడుదల పొందాలి. అయ్యో మన వ్యసనాల గురించి, అయ్యో దేవా మా పాపాల గురించి, మా దుష్టత్వం గురించి నువ్వు ఆ సిలువ మీద మరణం పొందావయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని మనమందరం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మరలా ఆయన రాకడ పర్యంతంలో మనమందరము లేపబడడానికి, మనము నిర్దోషులుగా నిష్కళంకలంగా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయనను మనం ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో అందరూ కూడా మీరు అందరూ కళ్ళు మూసుకోండి, మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన రాజా, అయ్యో మా కొరకు యేసయ్యా ఆ యొక్క సిలువ మీద నా ప్రభ, నా తండ్రి అయ్యా మా వ్యసనాలను భరించావు ప్రభ, అయ్యా మేము చేసిన పాపాలను భరించావు ప్రభ, ఆయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేయటానికి ప్రభ, అయ్యా ఆ సిలువ మీద నీ రక్తాన్ని కార్చావయ్యా, నీ రక్తం ద్వారా పాప క్షమాపణ, నీ రక్తం ద్వారానే రక్షణ అని ప్రభ బోధించి మమ్మల్ని ప్రభ నీతిమంతులుగా తీర్చడానికి ప్రభ ఆ సిలువ మీద నీ రక్తం కార్చావు ప్రభ. మేమందరము నీతిమంతులుగా బ్రతకాలని ఆశపడుచున్నాం ప్రభ. ఆ నీతిమంతులుగా ఉండి ప్రభ నీ పరలోక రాజ్యంలో మేము కూడా అయా నీ సన్నిధిలో ఉండడానికి, నువ్వు రాకడలో ఎత్తబడడానికి మమ్మల్ని అందరినీ ఆయన దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభ. నువ్వే గొప్ప దేవుడు తండ్రి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభ. మేము పరిశుద్ధులుగా ఉండడానికి నీకు ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కాపాడమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం అనుగ్రహించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి సమయం మార్చబడింది. శనివారం 5 గంటల నుంచి 5:30 వరకు వచ్చే ఈ ప్రోగ్రాం శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ప్రసారం చేయబడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆ సమయంలో వాక్యమును విని వాక్యానుసారముగా మరి మీరు కూడా నడుచుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా పాప క్షమాపణ పొందుకునే దేవుని యొక్క రాజ్యంలో మనం వారసులుగా అవటానికి, ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి మరి మనం అందరం సిద్ధపడి ఉండాలని, ప్రార్థనతో మెలకువగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.